సచివాలయంలో అవినీతి జలగా ఏసీబీకి చిక్కిన అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ భాస్కర్ రావు. అగనంపూడి ప్రశాంత్ నగర్ లో సచివాలయంలో ఏసీబీ దాడులు. 20,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం. ఇంటి పన్ను మార్చేందుకు డబ్బులు డిమాండ్. ప్రభుత్వం చెల్లించే జీతాలు సరిపోవన్నట్టు లంచాల కోసం అమాయకుల్ని వేధిస్తున్న అవినీతి జలగలు పెరిగిపోతున్నారు. కొత్తగా ఏర్పాటైన సచివాలయ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగులు కూడా అవినీతి బాట పడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయంపై నీళ్లు జల్లుతూ లంచాల కోసం ప్రజలను పట్టి పీడించే అవినీతి ఉద్యోగులు ఎక్కువైపోయారు. దీంతో బాధితులు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏసీబీ క్రియాశీలకంగా వ్యవహరించి అవినీతి ఉద్యోగుల భరతం పడుతోంది. తాజాగా అగనంపూడి ప్రశాంత్ నగర్ లోని సచివాలయంలో దాడులు నిర్వహించి బాధితుడి నుండి 20,000 లంచం తీసుకుంటూ ఉండగా అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఇంటి పన్ను మార్చేందుకు లంచం డిమాండ్. అగనంపూడికి చెందిన మామిడి సోమనాయుడు డాక్యార్డ్ లో ఉద్యోగం చేస్తున్నాడు. తన తల్లి పేరిట ఉన్న ఇంటి పన్నును తన పేరిట మార్చాలని కోరుతూ వారం రోజుల క్రితం అగనంపూడి ప్రశాంత్ నగర్ సచివాలయ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ భాస్కర్ రావును కోరాడు. దీంతో సెక్రటరీ భాస్కర్ రావు హౌస్ ట్యాక్స్ లో పేరు మార్చడానికి 40,000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో 20,000 ఇవ్వటానికి అంగీకారం కుదిరింది. లంచం ఇవ్వటం ఇష్టం లేని సోమనాయుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు అడిషనల్ ఎస్పీ శ్రావణి నేతృత్వంలో ఏసీబీ అధికారులు అగనంపూడి ప్రశాంత్ నగర్ సచివాలయంలో దాడులు నిర్వహించారు. బాధితుడు సోమనాయుడు నుండి 20,000 లంచం తీసుకుంటూ ఉండగా సచివాలయ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ భాస్కర్ రావును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతని నుంచి లంచం సొమ్ము స్వాధీనం చేసుకున్నారు. లంచగొండిని అరెస్టు చేసి ఏసీబీ న్యాయస్థానంలో హాజరు పరచనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ దాడిలో అడిషనల్ ఎస్పీ శ్రావణితో పాటు డీఎస్పీ రమణమూర్తి, సీఐలు శ్రీనివాసరావు, సతీష్, కిషోర్ కుమార్ తదితరులు ఉన్నారు. 5 నుండి ₹1,00,000 డిమాండ్. డాక్యార్డ్ ఉద్యోగి సోమనాయుడుతో పాటు మరో 4 నుండి అగనంపూడి ప్రశాంత్ నగర్ సచివాలయ సెక్రటరీ భాస్కర్ రావు ₹1,00,000 డిమాండ్ చేశాడు. కాగా వీరిలో ఒకరు మాత్రం ధైర్యం చేసి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయటంతో లంచగొండి ఆట కట్టింది. ఇదిలా ఉండగా బాధితుడు సోమనాయుడు వైసీపీ కార్యకర్తగా తెలుస్తోంది. ఏసీబీకి వచ్చిన కంప్లైంట్ మేరకు ఈరోజు ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దానిపైన మనం ఈరోజు ఈవినింగ్ ఒక ట్రాప్ కూడా వేయడం జరిగింది. ఒక కంప్లైనెంట్ అతని యొక్క హౌస్ ట్యాక్స్ కోసం, అలానే అతని బంధువుల యొక్క హౌస్ ట్యాక్స్ కోసం ఈ రిసీట్స్ ఇవ్వడానికి, మళ్ళీ ఆ ట్యాక్స్ వేయడానికి ప్రశాంతి నగర్ సచివాలయం అగనంపూడి విలేజ్ విశాఖపట్నం సిటీ యొక్క వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ డి భాస్కర్ రావు అనే ఆయన 20,000 రూపీస్ డిమాండ్ చేస్తున్నారు బ్రైబ్గా అని చెప్పి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన మనం ఈరోజు ఈవినింగ్ అతను కంప్లైనెంట్ దగ్గర నుంచి, ఫిర్యాదుదారుడి దగ్గర నుంచి 20,000 రూపాయల లంచం తీసుకుంటూ మనకు పట్టుబడ్డారు. దానిపైన కేసు రిజిస్టర్ చేసి ఈరోజు ఆయన్ని బేసికల్గా కస్టడీలో తీసుకోవడం జరుగుతుంది. ఫర్దర్గా ఆయన రేపు కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. $20,000 ఇదే అగనంపూడి మన డొంకాడ బీసీ కాలనీ దగ్గర ప్లానింగ్ సెక్రటరీ బాగా అంటే కంప్లైంట్లు వచ్చేది తెలిసిందే. ఏం కంప్లైంట్ వెరిఫై చేస్తాం. శర్మిల అండి పేరు. సరే, ఇదే అగనంపూడి మన డొంకాడ బీసీ కాలనీ దగ్గర ప్లానింగ్ సెక్రటరీ బాగా అంటే కంప్లైంట్లు వచ్చేది తెలిసిందే. ఏం కంప్లైంట్ వెరిఫై చేస్తాం. శర్మిల అండి పేరు. సరే.
శివముడు అండి, అగనంపూడిలో నివాసం ఉంటున్నాను. మే 23వ తారీఖున అగనంపూడిలో ఉన్న పాతిల్ని మా అమ్మగారు మా చిన్నన్నయ్యకి నాకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మొత్తం 186 గజాల సైటు. అందులో 93 గజాలు నాకు, 93 గజాలు మా అన్నయ్యకి చేయడం జరిగింది. ఇల్లు కూడా సగం సగం చేసింది, 2 పోర్షన్గా ఇల్లుని. వాటి నిమిత్తం మా అమ్మగారి పేరుని ఏదైతే పాత ట్యాక్స్ ఉందో దాన్ని నా పేరుని నేమ్ చేంజింగ్ అని చెప్పి అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసాం. అలాగే మా అన్ని కొత్త ట్యాక్స్ వేయాలని చెప్పి కూడా ఆ డాక్యుమెంట్స్ కూడా రెడీ చేసాం. అలాగే మా చిన్నని మామిడి జగన్నాథరావు గారు బామ్మర్ది అయినటువంటి గంచెట్టి నరసింహరావుది G+2 ఫ్లోర్స్ అండి. దానికి ప్లాన్ అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్ గా సబ్మిట్ చేసామండి. అలాగే మామిడి అప్పలరాజు మా చిన్నాన్న గారు అనే వాళ్ళ అబ్బాయి, అతను కూడా 120 గజాల రేకుల షెడ్ ఉంది, దానికి కూడా డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసామండి. ఈ నిమిత్తం మధ్య భాస్కర్ గారి దగ్గరికి వెళ్ళి కలిశాను. మా 4 ట్యాక్స్లు ఉన్నాయని చెప్తే ఆ 4 ట్యాక్స్లకి అది శ్రీనివాస్ వచ్చి మాట్లాడుతాడని చెప్పి చెప్పడం జరిగింది. ఆ శ్రీనివాసరావు రేట్ చెప్పాడంటే ఒక ట్యాక్స్ 10,000 రూపాయలు డిమాండ్ చేశారండి. 10,000 రూపాయలు డిమాండ్ చేసిన తర్వాత నేను డైరెక్ట్ అడ్మిన్ సెక్రటరీని కలవడం జరిగింది. అడ్మిన్ సెక్రటరీని కలిసిన తర్వాత ఏంటంటే మరి మేము కూడా తిరుగుతున్నాం, ఇది మరీ దారుణంగా అడుగుతున్నారు, లంచం అనేది డిమాండ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి నేను అడిగానండి. అడిగితే లేదులే ఇంకా అన్ని నువ్వు మావాడు అని చెప్పి అలాగా 20,000 రూపాయలకి ఒప్పందం అయిందండి. ఆ 20,000 రూపాయలు ఎలా లంచం ఉంటూ నాకు ఇష్టం లేక ఏసీబీకి ఆన్లైన్లో నేను కంప్లైంట్ చేయడం జరిగింది. నాకు లంచం అయితే ఇవ్వడం ఇష్టం లేకపోవడం వల్ల ఏసీబీ వాళ్ళకి నేను కంప్లైంట్ జరగడం వల్ల వాళ్ళన్నీ మనం నా ఫోన్లో వాయిస్ రికార్డ్ కూడా టైప్ చేశానండి. తదుపరి టైంలో వాళ్ళకి నేను ఒక మెమరీ కార్డులో రికార్డ్ చేసి ఉంచాను. అవన్నీ వాళ్ళకి సబ్మిట్ చేస్తానండి. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏసీపీ వాళ్ళు మనం రేట్ చేసి అమౌంట్ కూడా ఇవ్వడం జరిగిందండి. దొరికారండి. అడ్మిన్ సెక్రటరీ శ్రీనివాసరావు ఇప్పుడు తప్పించుకొని తిరుగుతున్నారు. శ్రీనివాస్ ఎవరు? ఇక్కడ ఏదైతే మన సచివాలయంలో వాలంటరీగా భర్త అండి, అతని ద్వారా మధ్యవర్తిని పెట్టి అతనితో ఇదంతా డిమాండ్ చేసి జరుగుతుందండి. ఈ సచివాలయం అవినీతి ఏంటంటే ఆ శ్రీనివాసరావు ఎట్టండి జిఎంసీ కమిషనర్ లా మాట్లాడుతున్నాడు. వాలంటరీ కిరణమయ్య అండి, వాళ్ళ భర్త అండి. వాళ్ళ భర్త ద్వారా ఇక్కడ సచివాలయం అంతా నడిచేది ఏంటంటే అడ్మిన్ సెక్రటరీ ఏదైతే ఉన్నాడో భాస్కర్ రావు అనేది, అతని ద్వారా శ్రీనివాసరావు ఏదైతే ఉందో ఇప్పుడు ఓన్లీ ఒక మినిస్టర్ కూడా చేయలేని పని మనోడు చేసే టాలెంట్ కి ఈ రోజు ఈ సచివాలయం అంత అవినీతికి పాల్పడడం జరిగింది. ఇక్కడ ఏదైతే మన సచివాలయంలో వాలంటరీగా భర్త అండి, అతని ద్వారా మధ్యవర్తిని పెట్టి అతనితో ఇదంతా డిమాండ్ చేసి జరుగుతుందండి. ఈ సచివాలయం అవినీతి ఏంటంటే ఆ శ్రీనివాసరావు ఎట్టండి జిఎంసీ కమిషనర్ లా మాట్లాడుతున్నాడు. వాలంటరీ కిరణమయ్య అండి, వాళ్ళ భర్త అండి. వాళ్ళ భర్త ద్వారా ఇక్కడ సచివాలయం అంతా నడిచేది ఏంటంటే అడ్మిన్ సెక్రటరీ ఏదైతే ఉన్నాడో భాస్కర్ రావు అనేది, అతని ద్వారా శ్రీనివాసరావు ఏదైతే ఉందో ఇప్పుడు ఓన్లీ ఒక మినిస్టర్ కూడా చేయలేని పని మనోడు చేసే టాలెంట్ కి ఈ రోజు ఈ సచివాలయం అంత అవినీతికి పాల్పడడం జరిగింది. అదండి.